శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. తెల్లగా శివుడి పాదాలు, వేళ్ల చివరి భాగాలు, ఎర్రగా అమ్మవారి వేళ్ళు, ఆ మట్టెలు, స్వామికి అందెలు, అమ్మకి అందెలు, రెండో పాదం కూడా విడిచిపెట్టమని మీరు ఏకన్యంచ నతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టరపుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్పారాపాంగతరంగమంబమధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాశర భట్టర్లు. రెండో పాదం కూడా విడిచిపెట్టమని ఆ 4 పాదాల వంక చూసి ఆ 10 వేళ్ళు, అమ్మవారి యొక్క 10 వేళ్ళు, అయ్యవారి 10 వేళ్ళు, బొటన వేలు దగ్గర నుంచి ఆ వేళ్ళు ఇలా కళ్ళకి తగిలేటట్టుగా మీరు ఇలా తలని ఇట్నుంచి ఇటికి రాశారనుకోండి, ఆ పాదాలు ఇలా పట్టుకుని ఆ 20 వేళ్ళు కళ్ళకి తగులుతున్నాయి అనుకోండి, మీరు మూసుకుని ఉండగా కనుగుడ్డు మీద సున్నితంగా తగిలాయనుకోండి, ఆనందపడిపోయి శిరసినయనే వక్షశివహన్ ఒక్కసారి గుండెల మీద పెట్టవా స్వామి అని ఇంకొంచెం ముందుకు జరిగి పాదపీఠం పక్కకి జరిపి 4 పాదాలు తీసుకుని గుండెల మీద పెట్టుకొని మురిసిపోయి ఆనందపడిపోయి వక్షశివహన్ సమాశ్లిష్యాగ్రాయ మళ్ళీ పాదపీఠం మీద వాళ్ళు పాదాలు పెట్టాక అలా చూసి ఆనందపడిపోయి వెనక్కి జరిగి మోకాళ్ళ మీద వంగుని గట్టిగా 2 చేతులతో కౌగిలించుకొని శంకరుడి పాదాల మీద తలపెట్టి ఆ గంధం, పుష్పాలు, వాసన చూసి మత్తెక్కిపోయి పక్కన అమ్మ పాదాల మీద తలపెట్టి ఆ దివ్య పరిమళం, అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ కస్తూరి, ఆవిడికి పెట్టిన పారాణి, అవన్నీ వాసన చూసి ఆనందపడిపోయి ఆ చీర పంచా మీకు తగులుతుంటే చిన్నతనంలో అమ్మ ఒళ్ళో పడుకున్నంత సంతోషంగా ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద తలపెట్టి అలా ఉండిపోయారనుకోండి. శిరసి నయనీ వక్షశివహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్. అప్పుడే వికసించిన తామర పూలలోంచి వస్తున్న వాసనల వంటి వాసనలు ఆ పాదములలోంచి వస్తుంటే వాటిని పీల్చి మత్తెక్కిపోయి ఆనందపడిపోతుంటే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. బ్రహ్మాదులకు లభ్యం కానటువంటి సంతోషాన్ని మనసులో పొందుతూ జడీభూతులై మీరు ఏమి అక్కడ ఏం చేస్తున్నదేం లేదు, అక్కడ మీరు ఉపచారము అని చెప్పి చేస్తున్నదేం లేదు, కానీ మీరు నిటారుగా కూర్చుని ఆ ధ్యానంలో ఆవాహయామి అన్నవన్న ఒక్క మంత్రమే చెప్పారు, చెప్పి ఇదంతా అనుభవించారు. అలా మీరు గొప్ప ఆనందాన్ని అనుభవించారనుకోండి. ఇప్పుడు మీరు పూజ చేశారా, మీరు పూజ చేయలేదా అంటే ఏం చెప్పాలి? మీరు మంత్రపుష్పం వరకు చేయలేదు కాబట్టి పూజ చేయలేదని చెప్పాలా? గడగడగడగడగడగడగడ నోటి వెంట చదివి మనసక్కడ లేకుండా పూజ చేసిన వాడిది పూజ అనాలా? ఒక్క ఉపచారం చేసిన కళ్ళమ్మ నీళ్లు కారిపోతూ ఆనందంతో అనుభవించినది మీది పూజ అనాలా? ఎవరిది పూజ? మీది పూజ. నోటికి వచ్చు కదా అని గడగడగడగడ 20 నిమిషాల్లో చేసి మంత్రపుష్పం చెప్పి నాది పూజ ఎలా అవుతుంది? నాది తంతు, మీది పూజ. అంటే మనసు ప్రధానం. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఈశ్వరుడు అంటాడు, నువ్వు ఏం తెచ్చావన్న దాంతో నాకేం సంబంధం లేదు, నాకు కావలసింది భక్తితో ఇచ్చావా. భక్తి మనోజనితం, మనస్సులో వస్తుంది ఆ ప్రేమ. ఆ మనస్సులో ప్రేమ ఉద్భుతమై భగవంతుని యొక్క పాదములను పట్టుకొని అనుభవించిన వాడెవరో వాడు మహదైశ్వర్యవంతుడు. ఇప్పుడు అర్చనం
ఏ ఉపచారం చేసినా మీరు చేసేటటువంటి ఉపచారాలు మనసు నిలబడితే అది పరమాద్భుతమైపోతుందంతే. దానికి కాంచీపురంలో ఇప్పటికీ ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఉంది. కైలాసనాథ దేవాలయము అని కాంచీపురంలో ఒక దేవాలయం ఉంది. దాన్ని ఒక రాజుగారు కట్టాడు. చాలా గొప్పగా నిర్మాణం చేశాడు ఆ కైలాసనాథ దేవాలయం. ఆ కైలాసనాథ దేవాలయాన్ని మహారాజు గారు నిర్మాణం చేసి దానికి కుంభాభిషేకానికి సుముహూర్తం పెట్టుకుని పడుకున్నాడు. బలానా అప్పుడు ఆలయానికి కుంభాభిషేకం అని. శివుడు కల్లోకి వచ్చాడు. వచ్చి ఏమనుకోకోయ్ మహారాజా, నువ్వు గుడి కట్టావు, ఆ గుడికి కుంభాభిషేకం పెట్టుకున్నావు, ఆ ముహూర్తం మార్చుకో అన్నాడు. ఎందుకు మార్చుకోవాలన్నాడు. ఆ ముహూర్తానికే నీకు దగ్గరలోనే నీ రాజ్యంలోనే ఒక పల్లెటూరులో పూసలారని ఒక భక్తుడు కూడా గుడి కట్టాడు. ఆ గుడికి కూడా కుంభాభిషేకం ముహూర్తం పెట్టాడు. ఆయన మహాభక్తుడు. మరి నేను అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెడితే ఇక్కడికి ఎలా రాను, అందుకు నువ్వు ఇంకో ముహూర్తం పెట్టుకో, అక్కడికి వెడతానన్నాడు. శివుడు ఒక్కచోటికి వెళ్ళొస్తాడా? ఎక్కడికైనా వెళ్ళగలడు. ఈ మాట చెప్పి అంతర్ధానం అయ్యాడు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. నేను ఇంత కష్టపడి గుడి కట్టాను, నా రాజ్యంలోనే అంత పల్లెటూరులో ఒక భక్తుడు కట్టాడు ఆ గుడి, దానికి ఎడతాడా శివుడు? ఆ గుడి ఏమిటో చూడాలనుకున్నాడు. రాజుగారు తలుచుకుంటే కొలమేముంది, మర్నాడు పొద్దున్నే రథం వేసుకుని బయలుదేరాడు పెద్ద పరివారాన్ని తీసుకుని. ఆ ఊళ్ళోకి వెళ్ళి అడిగాడు, ఇక్కడ కొత్తగా కుట్టిన గుడి ఏదన్నాడు. కొత్తగా గుడి ఏమిటి, ఇక్కడేం కట్టలేదన్నాడు. అదేమిటి, పూసలారని ఒక ఆయన గుడి కట్టేట కదా అన్నాడు. ఓ పూసలారా, అతను పిచ్చాడన్నాడు. అది పిచ్చాడేంటి, ఏం చేస్తాడన్నాడు. అతను రోజు నేను గుడి కడుతున్నానంటాడు అని వెళ్ళి కళ్ళు మూసి కూర్చుంటాడు. ఇవాళ గుడికి శంకుస్థాపన అయింది, ఇవాళ గుడికి పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయి, ఇవాళ శిల్పులు వచ్చారు చెక్కుతున్నారు, ఇవాళ ముఖమంటపం కట్టా, అర్ధమంటపం కట్టా, సభామంటపం కట్టా, ఇవాళ దేవాలయం గోడలు కట్టా, గర్భగృహం కట్టా, విమానం కట్టా, గోపురం కట్టా, రాజద్వారం కట్టా, మిగిలిన 3 ద్వారాలు కట్టా, ఉద్యానవనం పెంచా, ఇలాంటి మాటలన్నీ చెప్తుంటాడు. ఏదో ఉపాలయాలు కట్టాను, విగ్రహాలు వచ్చాయి, ప్రతిష్టాపన అంటూ ఉంటాడు. ఉత్తిది ఏం చేసింది ఏం లేదు, కట్టింది ఏం లేదు. ఆయన చాలామందిని చందాలు అడిగాడు గుడి కడతానని, ఎవరు ఇవ్వలేదు. అందుకని అప్పటి నుంచి కూర్చొని తను గుడి కట్టేస్తుంటాడు మనసులో. అందుకని ఆ పూసలారు అంటాడు ఆ మాట, అంతేగాని నిజంగా ఇక్కడ ఈ ఊళ్ళో గుడేం లేదండి అన్నాడు. అంటే మహారాజు ఆశ్చర్యపోయి ఆ పూసలారుని చూడడానికి వెళ్ళాడు. అతను నిరుపేద, అతనికి ఏం లేదు. అతన్ని అడిగాడు, నువ్వు గుడి కట్టావుట కదా అన్నాడు. అవును కట్టాను అన్నాడు. ఎక్కడ కట్టావు అన్నాడు. కట్టాను ఈ ఊళ్ళోనే. దానికి కుంభాభిషేకం ముహూర్తం పెట్టావుట కదా. అవును పెట్టాను, ఫలానా ముహూర్తం, శివుణ్ణి పిలిచాను రమ్మని, ఆ రోజున కుంభాభిషేకం ఉందన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. లేదు కదా గుడి అన్నాడు. లేకపోవడం ఏంటి, నాకొక్కడికి తెలిసింది గుడి అన్నాడు. ఆయనకి అర్థమైంది, ఓ భక్తి ఉంది, మనస్సుతో కట్టాడు. మనస్సుతో కట్టిన గుడికి శివుడు వెళ్తున్నాడు. నేను డబ్బుతో కట్టాను, అందుకే నీ ముహూర్తం మార్చుకోమన్నాడు అని ఆయన పాదాల మీద పడి, ఆయన ఎటువంటి గుడి కట్టాలనుకుంటున్నాడో అటువంటి గుడిని రాజు ముందు ఆ ఊళ్ళో కట్టాడు. కట్టి దానికి కుంభాభిషేకం చేసే వరకు కాంచీపురంలో కైలాసనాథ దేవాలయానికి కుంభాభిషేకం అవలా ఆగిపోయింది. మనస్సుతో కట్టిన గుడికి శివుడు వెళ్తున్నాడు. నేను డబ్బుతో కట్టాను, అందుకే నీ ముహూర్తం మార్చుకోమన్నాడు అని ఆయన పాదాల మీద పడి, ఆయన ఎటువంటి గుడి కట్టాలనుకుంటున్నాడో అటువంటి గుడిని రాజు ముందు ఆ ఊళ్ళో కట్టాడు. కట్టి దానికి కుంభాభిషేకం చేసే వరకు కాంచీపురంలో కైలాసనాథ దేవాలయానికి కుంభాభిషేకం అవలా ఆగిపోయింది. తర్వాత కైలాసనాథ దేవాలయానికి కుంభాభిషేకం చేశారు. అంటే ఏది కావాలి భగవంతుడికి? నీ మనసు కావాలి, కృతజ్ఞత కావాలి. ఈశ్వరుడు అన్ని ఉపకారాలు చేస్తున్నాడు, నువ్వు ఆయన్ని చూడగానే మైమరిచిపోవాలి. అప్పుడు అది విగ్రహం కాదు, నేను కొని తెచ్చుకున్నది కాదు, అది పరమేశ్వరుడు. నా భావనలో అది విగ్రహం కాదు, అది ఈశ్వరుడే. అందుకే భవిష్యోత్తర పురాణంలో ఒక మాట అంటారు, నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్ అంది. మా ఇంట్లో పితామాత అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళిద్దరూ సమస్త దేవతల యొక్క స్వరూపం. అగ్నిహోత్రంచ, అగ్నిహోత్రం ఉంది, భట్టారకుడు మహానుభావుడు. గృహదేవతలు ఉన్నారు పూజామందిరంలో, అవి విగ్రహాలు కావు, దేవతలు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఇంట్లో తప్పెలా చేస్తాను? అంతమంది పెద్దవాళ్ళు ఉండగా, అందుకని కుదరదండి.
అంటే నిజంగా అసలు విగ్రహాలన్న భావన ఉన్నవాడు ఏమైనా చేస్తాడు, ఏమైనా మాట్లాడతాడా ఇంట్లో? కాదు, అక్కడ స్వామి ఉన్నారు పక్క గదిలోనే అన్న భావన ఉందనుకోండి, ఒళ్ళు దగ్గర ఉంటుంది. అది మనసులో ఉండాలి ఆ భావన. ఆ మనసులో ఆ గౌరవం లేదనుకోండి, అది ఎలా ఉన్నా బూజులు పట్టేసినా దుమ్ము ధూళి పడిపోయినా రోజు నిర్మాల్యం తీస్తున్నామన్న పేరుతో విగ్రహాలన్నీ కింద బారేసి మీద బారేసి పైకెత్తి పెట్టినా, సరిగ్గా మనసు నిలబడినా నిలబడకపోయినా ఇవన్నీ నేనే తెచ్చాను అన్న భావన మనసులో అహంకారంగా పెరిగిపోతుంటే చేసిన పూజలు ఎవడకు కావాలి? ఈశ్వరుడు పుచ్చుకుంటాడా? ఏకేన తులసి మాత్రదలీనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తమ్రక్షామితి మత్పణః. భక్తితో వేసిన ఒక్క తులసి దళం ఆయనకి చాలు. నువ్వు మనసు పెట్టి చేసిన పూజ 5 నిమిషాలైనా చాలు. అందుకే మీకు పూజ వ్యాకోచిస్తుంది, పూజ సంకోచిస్తుంది. మీకు సమయం లేదనుకోండి, గడగడ గడగడ చదవమని ఎవ్వరు చెప్పలా. పూజని చాలా తేలికగా చేసుకోవచ్చు, ఏ మంత్రం అక్కర్లేకుండా. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి, పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నపయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, చందనం సమర్పయామి, పుష్పౌ పూజయామి. ఓ 8 నామాలు చెప్పారు, అయిపోయింది పూజ. చేసిందేదో మనసు పెట్టి చెయ్యి, అంతేగాని దానికి ఓ పెద్ద పాఠ్య ప్రణాళిక పెట్టుకొని రోజు సహస్రం చదువుతా, రోజు ఇవన్నీ ఏవో చదువుతా, ఇన్ని పుస్తకాలు దగ్గరెట్టుకొని అక్కడి నుంచి టైం లేదని గడగడగడగడగడగడ తడివేస్తూ ఇలా గడియారం చూస్తూ చెమట తుడిచేస్తూ ఎవడు చేయమన్నాడు ఆ పూజ నిన్ను? అందుకే నీకు ఖాళీ ఉంది, సహస్రనామాలతో చేసుకో. లేదు అలాగని ప్రతిరోజు సమయం లేదనకో, చక్కగా నీకు తగినట్టుగా అందంగా మనసు పెట్టి కృతజ్ఞతాభావంతో చెయ్యి. అలా ఎవరు చేస్తారో అక్కడ ఉండేది విగ్రహం కాదు, భగవంతుడే ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయనకి అది విగ్రహం కాదు, భగవంతుడు. అప్పుడు భగవంతుడికి తాను విగ్రహం కాదు, భగవంతుడు. అప్పుడు ఆయన భగవంతుడుగానే నిలబడతాడు. అందుకే త్యాగరాజస్వామి అంతటి మహానుభావుడు, సద్గురు అయినా ఆయన పూజ చేసినటువంటి సీతారాముల మూర్తులు ఆయనకి సీతారాములు, అవి విగ్రహాలు కావు. అన్నయ్య జపేశుడు వాటిని మూట కట్టి తీసుకెళ్ళి కావేరీ నదిలో పారేశాడు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. విగ్రహాలు లేకపోతే కొత్త కొని తెచ్చిపెట్టుకోకూడదండి అంటే ఆయనకి అవి సీతారాములు. ఆ సీతారాములు రావాలని ఏడ్చాడు 3 రోజులు. అన్నం నీళ్లు కూడా వదిలేశాడు. కావేరీ నది మీద తేలుతూ వచ్చాయి. చూసిన వాళ్ళకి విగ్రహాలు. వెంటనే ఆయన వాటిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆయన నాకు విగ్రహాలు దొరికాయి, నేను వాటిని సంచిలో పెట్టి తెస్తున్నాను అనలేదు. రారా మా ఇంటి దాకా అంటూ కీర్తన చేశారు. రామా ఎక్కడికి వెళ్ళిపోయావు, రా మా ఇంటి దాకా రా అని మళ్ళీ కీర్తన చేస్తూ తీసుకెళ్ళి పెట్టుకున్నారు. ఆయనకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆపదొచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, జీవితంలో ఎన్ని మార్పులు వస్తున్నా అన్నిటికీ ఆయన ఆలంబనం. చిట్ట చివరికి జీవన పరిసమాప్తి, నీరాజనం తొందరగా ద్రవరూపాన్ని ఘనరూపాన్ని వదిలి వాయురూపాన్ని పొందినట్టు భగవంతుని యందు ఐక్యమైపోవడం. అప్పుడు అవి విగ్రహాలు కావు. ఏది చూస్తూ ఇన్నాళ్ళంత ప్రేమతో చేశాడో దానిలోకి ఐక్యమవుతాడు. జరిగే ఈ సంఘటన. ముత్తుస్వామి దీక్షితారు వారు ఎదురుగుండా కామాక్షి అమ్మవారిని పెట్టి శిష్యుల్ని కూర్చోబెట్టి శ్రద్ధతో పాడండి, ఇది ఆఖరి కీర్తన అని, పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన పాడుతుంటే కీర్తన చివరకు వచ్చేటప్పటికి ఆయనలోంచి జ్యోతి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షి మూర్తి యందు ఐక్యమైపోయింది. దీక్షితారు వారు వీణ మీదకు బొరిగిపోయారు. ఎవరు చెప్పారు అది విగ్రహం అని? అది విగ్రహం కాదు, అది భగవంతుడు. ఎప్పుడు? నీకు అసలు ఆ భావన ఉన్నప్పుడు. ఆ భావన లేకపోతే అదొక్కటే ఇంట్లో బరువు. ఆ గది తుడవడానికి చాలా కష్టం, ఆ గురి కడగడం కష్టం, ఆ గదిలో ఉపచారాలు సిద్ధం చేయడం కష్టం. అసలు నిజానికి ఒకరికొకరిని తోడిందుకు ఇస్తారు ధర్మపత్నిని. ఆయనకి ఆలంబనంగా ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి చక్కగా ఆవిడేదో భగవన్నామని చెప్తూ, ఆవిడికి తోచిన రీతిలో ఆవిడ పాటలు పాడుతూ, ఆయన ఏదో సుప్రభాతం పాడుకుంటున్నాడు అనుకోండి,
ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకొని మమ్మింక ఏలుకో అని జానపదులు పాడుకునే పాటలు పాడుతూ ఆవిడ చక్కగా ఆవిడ శుభ్రం చేసేది. ఆయన ఏదో పువ్వులు కోసుకునేవాడు, ఆవిడ గంధం తీసిపెట్టి ఇద్దరూ ఒకరికి ఒకరు తోడై సహధర్మచారిణి, ఇద్దరూ కలిసి ఒకే లక్ష్యాన్ని చేరుకునేవారు. ఒకే పదమందు పయనించి ఒకే గమ్యము ఆశించి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసేవారు. అందులో ఒక సంతోషం, అందులో ఒక ఉత్సాహం తప్ప చంపేస్తాడు తెల్లారేటప్పుడు పూజ అంటాడు అని ఆవిడ విసుక్కునేది కాదు. పూజ చేశారా, పూజ చేస్తే కాఫీ ఇస్తాను అంటుందని ఆయన విసుక్కునేవాడు కాదు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞత ఎవరి మీద? భగవంతుడి మీద. అది చివరికి ఎక్కడికి వెడుతుంది? పిల్లలతో కలిపి అందరూ కలిపి నీరాజనానికి అక్కడికి వచ్చి నమస్కారం చేస్తారు. అది ఇల్లు. ఒకే పదమందు పయనించి ఒకే గమ్యము ఆశించి చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసేవారు. అందులో ఒక సంతోషం, అందులో ఒక ఉత్సాహం తప్ప చంపేస్తాడు తెల్లారేటప్పుడు పూజ అంటాడు అని ఆవిడ విసుక్కునేది కాదు. పూజ చేశారా, పూజ చేస్తే కాఫీ ఇస్తాను అంటుందని ఆయన విసుక్కునేవాడు కాదు. వాళ్ళిద్దరికీ కృతజ్ఞత ఎవరి మీద? భగవంతుడి మీద. అది చివరికి ఎక్కడికి వెడుతుంది? పిల్లలతో కలిపి అందరూ కలిపి నీరాజనానికి అక్కడికి వచ్చి నమస్కారం చేస్తారు. అది ఇల్లు. పూజ మౌఢ్యం కాదు. అది ఎక్కడుంటుందో అక్కడే సంస్కారం ఉంటుంది. అది ఎక్కడుంటుందో అక్కడే దాంపత్యంలో శాంతి, సౌఖ్యం, సంతోషం, ఆనందం అన్నీ ఉంటాయి. చెయ్యి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేస్తారు ఒకరి కోసం ఒకరు అని. కాబట్టి అర్చనం, ఈ అర్చనం అనేటటువంటిది క్రమక్రమంగా ఎదుగుతుంది. ఎదిగి భావన తాదాత్మ్యతకి వెడుతుంది. తాను ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడో ఆ రూపమే అంతటా కనపడుతూ ఉంటుంది. కనపడకుండా నటించకూడదు, లోపల ఎదగాలి. కుక్క కనపడింది అనుకోండి, అందులో కనపడతాడు ఈశ్వరుడు. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి. తులసీదాస్ గారు అనుకుంటాను, ఆ పంక్తిలో కూర్చుని భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తుంటే ఎక్కడి నుంచో ఓ కుక్క వచ్చింది. అది ఎవరి విస్తరి ముట్టుకోకుండా తులసీదాస్ గారి విస్తట్లో ఉన్న గారి కరుచుకు పారిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ కుక్క 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 అని బడితో పట్టుకు పరిగెత్తారు. విస్తట్లోకి వచ్చి గారి ఎత్తుకుపోతోందని తులసీదాస్ గారి నేతికుండి పట్టుకు పరిగెత్తారు. పాండురంగా పాండురంగా గారి గట్టిగా ఉంటుంది, నెయ్యేసుకో నెయ్యేసుకో అని. తులసీదాస్ గారికి పాండురంగడు కనబడ్డాడు. పిచ్చి నవ్వు నవ్వేవాడికి పిచ్చి నవ్వు మిగులుతుంది. భావన సౌకుమారి. వినడం కాదు, వినడంలో ఆర్ద్రత, వినడంలో భక్తి. ఎవరి మనస్సు ఎలా నిలబడుతుందో, ఎవరి మనస్సు ఆ సారాన్ని గ్రహించగలదో వాళ్ళది భక్తి. మహానుభావుడు ఆయనకి పాండురంగడు కనపడ్డాడు. ఒక అర్చామూర్తిని ఆరాధన చెయ్యగా చెయ్యగా, అర్చన చెయ్యగా తుట్టతుటకు ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే అంతటా ఆయనే కనపడుతూ ఉంటాడు. ఏ మూర్తిని పూజ చేస్తుంటాడో ఆ మూర్తే అంతటా కనపడుతూ ఉంటాడు. ఆయన వినా ఇంకొకటి కనపడదు. అప్పుడు ఈశ్వరుడు ఏమంటాడంటే, నీకు లోకం కనపడితే కదా, నీకు శత్రుమిత్ర పరిజ్ఞానం లేదు, నీకు అందరిలో నేనే కనపడుతున్నాను, నేను తప్ప నీకు ఇంకొకటి కనపడదు, ఇక నేను నువ్వు అని రెండుగా ఎందుకు? నేను తప్ప ఏమీ కనపడనప్పుడు ఇక నువ్వెందుకు నేను ఎందుకు? నువ్వు నాలోకి వచ్చి ఇద్దరం ఒక్కటైపోదాం అంటాడు. ఆ భక్తి పండుతుంది అర్చనలో. అప్పుడు సాధన చేసిన వాడు ఆయన ఎందే ఐక్యమైపోతాడు. ఎంతమంది వెళ్ళిపోలా? జ్ఞాన సంబంధనాయనారు అందరూ చూస్తూ ఉండగా శివుని ఎందు ఐక్యమైపోయాడు జ్యోతిలో. త్యాగరాజస్వామి అందరూ చూస్తూ ఉండగా రామనామ భజనం జరుగుతుంటే రాముని ఎందు ఐక్యమయ్యారు. దీక్షితారు వారు కామాక్షి ఎందు ఐక్యమయ్యారు. మీరాబాయి కృష్ణ భగవానుడి ఎందు ఐక్యమైంది. ఎంతమంది తాము ఆరాధన చేసిన మూర్తుల యందు తాము ఐక్యమైపోయారు. ఎందరూ మహానుభావులు. అందుకే అర్చన మౌఢ్యము కాదు, అది భావము విస్తరిస్తుంది. క్రమంగా అంతటా ఆ రూపమే చూడగలుగుతాడు. ఆ చూడగలిగిన స్థితికి ఎదగడానికి అర్చన ప్రారంభము. అందుకే మనసు పెట్టి ఆరాధన చేయడం, భగవంతుని యొక్క గుణస్మరణము చేసి
ఆయన చేసిన ఉపకారములను తలుచుకుని ఆయన యందు గొప్ప భక్తిభావంతో ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళు చేసేటటువంటి ఆరాధన నిజానికి ఈశ్వరుడికి చెప్పేటటువంటి కృతజ్ఞత. ఇప్పుడు ఆయన అంతగా కృతజ్ఞత చెప్పడానికి అలవాటు పడిపోయి లోకంలో ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా వాళ్ళకి అదే పనిగా కృతజ్ఞత చెప్పడానికి అలవాటు పడిపోతాడు. అప్పుడు పూజ చేసిన వాడు ఏమయ్యాడు? పూజనీయుడవుతాడు. ఎందుకంటే అందరూ చేసిన ఉపకారాలు గుర్తు పెట్టుకుని అంత మర్యాదతో బతుకుతాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు? ఆయన అండి పూజనీయుడండి, మహానుభావుడు, గౌరవనీయుడండి ఆయన అంటారు. పూజ చేసిన వాడు పూజనీయుడయ్యాడు. పూజ చేసిన వాని యందు మంచి గుణములు ప్రవేశిస్తాయి. చిట్ట చివరి స్థితిలో అంతటా భగవానుడే కనపడి భగవంతుని యందు ఐక్యమవుతున్నాడు. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం. నవవిధ భక్తి మార్గములలో అర్చన ఒక భక్తి మార్గమైంది. ఒక మూర్తిని పట్టుకొని మొదలుపెట్టిన అర్చన చివరికి పరమాత్మ యందు ఐక్యమైపోవడానికి కారణమవుతుంది. ఒక మూర్తిని పట్టుకున్నవాడికి అంతటా అదే మూర్తి కనపడుతుంది. అదే పాటలు పాడుతుంటారే లోకంలో, సర్వం రామమయం జగత్, బయట లోపల అంతటా ఎక్కడ చూసినా చిట్ట చివరికి రాముడే కనపడుతూ ఉంటాడు. లోపల ఉన్నది ఆత్మారాముడు, బయట ఉన్నది లోకస్వరూపమైన రాముడు. సర్వం రామమయం జగత్, రాముడు కానిది లేదు. అంతా రాముడు కనబడ్డాడు ఒకరికి, కృష్ణుడు కనబడ్డాడు ఒకరికి, పరదేవత కనపడింది ఒకరికి, సాయిబాబా గారు కనబడ్డారు ఒకరికి. నువ్వు ఎవరిని పట్టుకున్నావో వారు అంతటా కనపడేటట్టుగా మనసు ఆర్ద్రత చేత నిండిపోయి మెత్తనై దాని యందు కరిగిపోవాలి. అది అర్చన యొక్క చిట్ట చివరి స్థితి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.